పోలీస్ డిపార్ట్మెంట్ లో నాకు తెలిసి ఎవరు అట్లా వేసుకుంటారు డ్రెస్ పోలీస్ డ్రెస్ మీద నల్ల కండ కూడా కప్పుకుంటారు. నేనేం ఎందుకు కప్పుకోవాలంటున్నా, ఇది వేసుకొని డ్యూటీ చేస్తే ఏమైతుంది? అంటే రెగ్యులేషన్స్ ఉంటాయి కదా స్వామి. వినండి స్వామి, మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో గడ్డలు పెంచుకొని పోవచ్చా? ఎవరో సాయిబులు తప్ప ఎవరు పెంచరు అక్కడ. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు పర్మిషన్స్, వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అడుగుతున్నా. వాళ్ళకి ఇప్పుడు సిక్కుల్ని మనం తలపాగా తీయమని ఎలా అడుగుతాం? నేను అదే చెప్తున్నా, వాళ్ళని తీయమని అడగలేవు, వీళ్ళని తీయమని చెప్పలేవు, మరి వీళ్ళని మాత్రం మీరు కండ వేసుకొని రండి అని ఎందుకు చెప్తుంది? అంటే మనము గాజులు వేసుకున్నారు హిందువులు, మన వాళ్ళు అడిగే దమ్ము లేదు. చాలా లాజిక్ గా కుట్టారులేండి. నీకు అర్థమవుతుందా? మన నాయకులకు అడిగే దమ్ము లేదు, మన గురువులకు అడిగే దమ్ము లేదు, మనలో యూనిటీ లేదు. యూనిటీ ఉంటే ఇది పెట్టేవాడు. వాళ్ళు గడ్డం తీసి, ఇప్పుడు నువ్వు డిపార్ట్మెంట్ లో యూనిఫామ్ ఈజ్ యూనిఫామ్, అందరు సమానం. స్కూల్లో యూనిఫామ్ ఎందుకు పెడతారండి? అందరూ సమానం. కోటీశ్వరి కొడుకైనా బిచ్చగాని కొడుకైనా చదువుకునే వాడి దగ్గర గురువు దగ్గర అందరు సమానమైన గొర్రె అని చెప్పడానికి. మరి డిపార్ట్మెంట్ లో అందరు సమానమైనప్పుడు ఒకటి విశాలు తీసేసి గడ్డం ఇచ్చుకోవడం ఎందుకు? వాడు మొత్తం అసలు ఎవరైనా కింద గడ్డం వస్తే వాడికి ఫైన్ ఉంటుంది డిపార్ట్మెంట్ లో, తెలుసా? నేనేమంటున్నా, అన్ని కూడా మన హిందువులకే వచ్చాయి. అదే మన హిందువుల దరిద్రాలు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడే చేతకాని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వీళ్ళు అడగరు కాబట్టి. సో ఇంటెలిజెన్స్ ఉంటుందండి, వాళ్ళు సివిల్ డ్రెస్ లోనే తిరుగుతారు కదా, పోలీసు వాళ్ళు సివిల్ డ్రెస్ లో తిరగచ్చు కదా, వాళ్ళు కూడా అయ్యప్ప మాల వేసుకుని కూడా తిరగచ్చు కదా. నేను ఏమంటున్నా, అలా తిరిగే అవకాశం ఉన్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ లో వాళ్ళు అయ్యప్ప మాలేసినా, గణపతి మాలేసినా, శివమాలేసినా, వీరబ్రహ్మేంద్ర స్వామి మాలేసినా వాళ్ళకి ఎందుకు మాలకు వేసుకునే అవకాశం ఎందుకు ఇవ్వరు?